హలో హలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే. మీరు అర్జెంటుగా ఒకసారి నాతో కలవాలి. భూదాన్ యజ్ఞ బోర్డు దగ్గరికి అర్జెంటుగా వచ్చేయండి. అలాగే సార్. రైట్. నమస్తే నమస్తే, కూర్చోండి. సెక్రటరీ గారు చెప్పండి సార్. మీకు ఒక అమూల్యమైన బాధ్యత అప్పచెప్తున్నాను. మీరు తక్షణమే దీన్ని ఫాలోఅప్ చేయాలి. బాటసింగారం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 319 సంబంధించి అది మొత్తం ప్లాట్లు అయినాయి కదా. సో వాటన్నిటినీ కూడా అది భూదాన్ బోర్డు కింద వచ్చినట్టుగా నేను దాన్ని కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చాను. ఆ కోర్టు ఆర్డర్ ఉంది. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఆ ప్లాట్లను లేఅవుట్ చేశారు. చేసేసి మీరు స్థానికంగా బలాన్ని పెంచుకోండి, లోకల్ నాయకులను పెంచుకొని మీరు ఎంత త్వరితగతిన దీన్ని ముందుకు తీసుకెళ్తారో అది మీ బాధ్యత. మిగతా వచ్చే ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను చూసుకుంటాను. ఓకే, ఇది ఈ ప్రకారంగా. ఇది తర్వాత ఇది ఆ జడ్జిమెంట్ కాపీది. జడ్జిమెంట్ కాపీది. నిర్భయంగా ముందుకు సాగిపోండి, దూకండి. ఓకే, దీనికి సంబంధించిన లావాదేవీలు అన్ని కూడా ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేసి. ఓకే, నమస్తే అండి. ఇంత గందరగోళంగా ఉంది, చిందరవందరగా ఉంది. ఎవరు చేస్తున్నారండి ఇదంతా? ఏం సంబంధం? మాదేనండి ప్లాట్. మేమే శక్తినగర్ ప్లాట్స్ కి అసలైన ఓనర్స్ అండి. అవునండి, మేము సెక్రటరీ గారిని కలవడానికి వచ్చినాం. ఉన్నారా సార్? ఓహో, మీరేనా మోసపోయింది? మీ తప్పేం లేదు. మీకు అమ్మినోడు చేసింది ఇది పాపం. ఆయన కలవండి. లేదు లేదు, మేము మోసపోలేదు. మేము అన్ని డాక్యుమెంట్స్ చూసే మా కంపెనీ దగ్గర కరెక్ట్ గా ఉన్నాయని తెలిసిన తర్వాతనే కొన్నాము. బాధాప్తుగా రిజిస్ట్రేషన్ జరిగినాయి. అందరి దగ్గర అన్ని షేడ్ లీడ్ ఉన్నాయి. మీరు పక్కా తప్పుకోండి. ఓహో, వీళ్ళేదా బకరాగాంధు? వీళ్ళే. మరి వీడియో తీసుకొని నువ్వు ఏది చేసినా ఈడ నీకు ఏది నడవదు. దెబ్బలు పడతాయి. మళ్ళీ ఏదన్నా కడీలు గిడీలు వాటినా ఇరగొడతాము. ఓకే, ఇరగొడతాం. మళ్ళీ సార్ వస్తే కొడతాము. రికార్డింగ్ చేసుకొని ఇది భూదాన్ భూమి. మనిషి నమస్తే సెక్రటరీ గారు. మేము సర్వే నెంబర్ 319 బాటసింగారం శక్తినగర్ లేఅవుట్ ప్లాట్ యజమానులు అండి. ఆ ప్లాట్లన్నీ చిందరవందర చేసి చాలా గందరగోళంగా ఉంది. దాని గురించి మీరు నోటీస్ తీసుకుందామని మిమ్మల్ని బతుకుదామని వచ్చినామండి. అది మీరు మోసపోయారండి. 319 సర్వే నంబర్లో ఆ డాక్యుమెంట్ మీ చెల్లవు. సివిల్ కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. భూదాన్ బోర్డు వాళ్ళు చేపట్టారు. కాబట్టి మీరు భూదాన్ బోర్డులో సంప్రదించండి. ఇక్కడ మా సమయాన్ని వృధా చేయకండి. ప్లీజ్ వెళ్ళండి. నమస్తే భూదాన్ బోర్డు సెక్రటరీ గారు. నా పేరు రామనాథం అండి. నా పేరు రామనాథం. నేను శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. మేమంతా శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ యజమానులు అండి.
మేము ఎప్పుడో సర్వే నెంబర్ 319లో 1990 నుంచి 2004 మధ్యలో కొన్నవాళ్ళం అండి. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు మీరు మోసపోయారు, మీ డాక్యుమెంట్లు సరిగా లేవు కాబట్టి మీరు వెళ్ళి భూదాన్ బోర్డు సెక్రటరీ గారిని కలవమని అన్నారు. అసలు మేము సైట్ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ ఏమి చిందర వందరగా ఉన్నాయి, బౌండరీస్ లేవు. అసలు ఏం జరుగుతుంది సెక్రటరీ గారు? చూడండి, మీరెవరో నాకు తెలియదు, మీ ప్లాట్లు ఏంటో తెలియదు, సంబంధమే లేదు. మీకు తెలుసో లేదో భూదాన్ బోర్డు కింద 1956లో ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది. మీరు మోసపోయారు కాబట్టి మీరు మీ ప్లాట్లు, మీ డాక్యుమెంట్స్ ఏమీ చెల్లవు. మీరు మీ సమయాన్ని అంతా వృధా చేసుకోకండి. మీకు అమ్మిన వాడు మీకు మోసం చేశాడు, భూదాన్ బోర్డు కింద ఉందని మా నోటీసుకు రాగానే మేము సివిల్ కోర్టులో వేయడం జరిగింది. ఇది ఎక్స్పర్ట్ డిగ్రీ కింద జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది, కాదంతా చూసుకోండి. సో మీకు ఎవరైతే అమ్మారో వాళ్ళని వెళ్ళి కలవండి ప్లీజ్. అవును, డియర్ ఫ్లాట్ ఓనర్స్, మీ అందరిని ఇక్కడ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. మనము ఈ 2 రోజుల క్రితమే మనం సెక్రటరీ గారిని కలిసి ఆయన మన ప్లాట్లలో జరుగుతున్న అన్యాయాన్ని విన్నవించాము. ఆయన ఏమన్నారంటే, దీని సర్వే నెంబర్ 390 మీద ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చింది కాబట్టి ఈ ల్యాండ్కు మీకు ఏం సంబంధం లేదు, మీకు మీ డాక్యుమెంట్ చెల్లవని చెప్పారు. కానీ ఆ ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చిన సంగతి మనకి తెలిసింది కాబట్టి దానికి మనం కౌంటర్గా ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఎక్స్పర్ట్ డిగ్రీ అదొక మోసపూరితమైన డిగ్రీ మన మీద వేయకుండా మనకు అమ్ముకొని పోయిన వాళ్ళ మీద వేశారు కాబట్టి అది మనకి తెలియలేదు. ఆయన చెప్పేంత వరకు అది చెల్లదు అని మనం ఆ ఎక్స్పర్ట్ డిగ్రీకి మనకి ఏం సంబంధం లేదని మనకు ఒక సరైన లాయర్ని కలిసి మనము కేసు ఫైలింగ్ చేయాలంటే మనందరం ఫండ్స్ కంట్రిబ్యూట్ చేయాలి. ఫండ్స్ కంట్రిబ్యూట్ అయిన తర్వాత లాయర్ ద్వారా మనము కేసు వేసి దీన్ని కౌంటర్గా మనం ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు లాయర్ ఫీజు కింద మీరు కొంత కంట్రిబ్యూట్ చేయండి. మనం లాయర్ని అపాయింట్ చేసుకుందాం, కేసు వేసుకుందాం, మన న్యాయం జరిగేటట్టు చూసుకుందాం. ఓకే మెంబర్స్, చిన్న విన్నపం, మీరు ఇచ్చే వాలంటరీ కంట్రిబ్యూషన్ ట్రెజరర్ గారికి ఇస్తే ఆయన అకౌంట్ మెయింటైన్ చేసి లాయర్ ఫీజు కింద కడతారు. మనం లాయర్ని అపాయింట్ చేస్తుందాము. ప్లీజ్ కోఆపరేట్. ఇది మంచి ఐడియా సార్. లీగల్ గా ప్రొసీడ్ కావాల్సిందే. మనం ఒక మంచి లాయర్ ని పెట్టుకోండి. నా వంతు నేను ఇస్తున్నాను సార్. సార్ ఇది మంచి ఐడియా సార్. ఇప్పుడు మీరు చెప్పింది అది ఒక మంచి లాయర్ని పెట్టుకొని మనము ఇది లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఫాలో అప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. మనం లీగల్ గా మంచి లాయర్ పెట్టుకుని లీగల్ గానే ప్రొసీడ్ అవుదాం. నా వంతు సహాయంగా ఈ డబ్బులు మీకు ఇస్తున్నాను. నా బిడ్డ పెళ్లికి తీసిన డబ్బులు కూడా మీకు అవసరం అవుతే ₹1,00,000 అయినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, మీ సమక్షంలో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నా వంతు సహాయం ఇంతే డబ్బులు ఉన్నాయి, చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఫండ్స్ కూడా ప్రాపర్ గా ఉపయోగించి సక్సెస్ అయ్యే విధంగా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాము. మీరే కాకుండా మీ ద్వారా కూడా ఇంకా మన ప్లాట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ నెంబర్ తెలిస్తే వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసి ఫండ్స్ కంట్రిబ్యూషన్ చేయమని చెప్పండి. సార్, రియల్లీ యాడ్స్ చెప్పండి. మీ కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులుగా కూడా మీరు పక్కకు పెట్టి ఈ ప్లాట్ కోసం డబ్బులు ఇచ్చారంటే రియల్లీ యూఆర్ గ్రేట్ అండ్ హ్యాట్సప్. నమస్తే లాయర్ గారు. మేము శ్రీ శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాట్ ఓనర్స్ని సర్వే నెంబర్ 319 శక్తినగర్ లేఅవుట్లో ఉన్న ప్లాట్ల యజమానులు అండి మేము. అయితే మా ప్లాట్ల మీద, మా సర్వే నెంబర్ మీద
భూదానకు బోర్డు ఒక కేసు వేసిందండి. అది మా మీద వేయకుండా మాకు అమ్ముకుని పోయిన వాళ్ళ మీద వేయటం వల్ల మాకు తెలియలేదు కేసు వేసినట్టు. కానీ వాళ్ళు పేరేంటి ఎవరి పేరండి? మీ ప్లాట్ ఓనర్ మా కంపెనీ వాళ్ళు లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజెస్ వర్సెస్ అదే అండ్ పునారావు ప్రొపరైటర్ అండి. వాళ్ళే మాకు అమ్మారు. వాళ్ళు అసలైన ముస్లిం ల్యాండ్ లార్డ్ దగ్గర కొన్నారు. ఎప్పుడు అది 1987లోనే కొన్నారు వాళ్ళు. 1996లో మేము కొన్నాం లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి. అయితే ఇవి 2004 దాకా ట్రాన్సాక్షన్ జరిగినాయి. సరే ఇవి 2005లో ఎక్స్పర్ట్ కేసు వేశారు వాళ్ళు. మా మీద వేయకుండా అమ్ముకుని పోయిన వాళ్ళ మీద వేస్తే వాళ్ళు అటెండ్ కాలేదు. అటెండ్ కాకపోతే వాళ్ళు ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చింది. ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ఎక్స్పర్టీ డిగ్రీ చేంజ్డ్ ది రెవెన్యూ రికార్డ్స్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయి సార్. దాని గురించి పహాణి ఉంది, తర్వాత రికార్డ్ చేంజ్ చేసినట్టుగా ఉన్నాయి అని మీకు సబ్మిట్ చేస్తాం మేము. ఆ పేపర్స్ ఇస్తే నేను ఫైల్ చేస్తాను. మాకు ఈ పేపర్స్ ఇవ్వండి. పేపర్స్ ఇవి పహాణి పేపర్స్ అండి. ఇవి ఇది లేఅవుట్ అండి. ఇది ఇది సేల్ డీడ్ అండి. ఇది తర్వాత ఇదేమో ఎవరైతే భూదానం చేశారని చెప్తున్నాడో దయంగీర్ అనే అతను పార్టీకి 3 ఎకరాల 16 గుంటలు మాత్రమే వచ్చింది. కానీ అతను 16 ఎకరాల 32 గుంటలు దానం చేసినట్టుగా భూదాన బోర్డు చెప్తుంది. అది కాదు, అతని పార్టీకి 3 ఎకరాల 16 గుంటలు చూపించే స్టడీ చేస్తానండి. స్టడీ చేసి డాక్యుమెంట్ అండి ఇది. నేను ఇది స్టడీ చేసి కేసు ఫైల్ చేసి ఫర్దర్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీతో కాంటాక్ట్ చేస్తాను. అదేనండి, మాకు మీరు న్యాయం చేయాలండి ఖచ్చితంగా. మేమందరము దాదాపు 400 మంది ప్లాట్ఫామ్స్ ఉన్నాము. మేము ఒక ఏదో సి క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మంత్లీ బేసిస్ మీద 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు, లేడీస్ కూడా సేవ్ చేసుకున్నారు. వాళ్ళంతా దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. రోడ్లు పడ్డాము, మేమందరం రోడ్లు పడ్డాము. పైసలు ఖర్చు పెట్టకుండా హాయిగా వాళ్ళు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసేసి మీకు న్యాయం జరిగేలా చూస్తామండి. మీరు ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేను ఫర్దర్ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హలో, రామనాథం గారా? చెప్పండి సార్. నేను లాయర్ మాట్లాడుతున్నానండి. సార్ మీరు దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి కలవగలరా? ప్లీజ్, ఒక అర్జెంట్ విషయము, ఒక గుడ్ న్యూస్ మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి కలవండి. ఓకే, థ్యాంక్ యూ. రామనాథం గారు, చెప్పండి సార్. మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు అర్జెంట్ గా పిలిపించానంటే, ఈ శక్తినగర్ ఫ్లాట్ మీరందరూ చాలా మంది ఉన్నారు కదా, ఇది అందరికి ఒక శుభవార్త చెప్తామన్న ఉద్దేశంతో పిలిపించాను. ఎస్కే సిన్హా కమిటీ అవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని వచ్చాయండి. 1956లో భూదాన్ రాజీనామా పత్రాలు అంటే డిక్లరేషన్ ఫామ్స్ 1, 2, 3 ఏవి కూడా రెవెన్యూ రికార్డ్స్ లో ఎంట్రీస్ లేవు అన్నట్టుగా వాళ్ళు క్లియర్ గా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దీని మీద ఎవరైతే ఆక్రమణ చేసి నకిలీ పత్రాలను సృష్టించి కోర్టు వారికి తప్పుదారి పట్టించారో ఆ లేఅవుట్లను అన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసేసి ప్లాట్లను ఇతరులకు అమ్ముతున్నారో అటువంటి వారి మీద అధికారులను తక్షణమే అరెస్ట్ చేసేసి ఉన్న నిర్మాణాలను కూలగొట్టవలసిందిగా స్పష్టమైన తీర్పులు ఆ రిపోర్ట్ లో వచ్చేసాయి. అందు గురించి ఇది మీకు చాలా సంతోషకరమైన వార్త.
మీకు ఇంకా ఏదైనా కానీ మంచి జరుగుతుందని ఆశిద్దాము. మిగతా కార్యక్రమాలు వెంటనే సివిల్ కోర్టులో పిటిషన్ వేసేసి అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసి అసలైన యజమానులు మీరు అదంతా కూడా ఫాలో అప్ చేయాల్సిన కార్యక్రమం ఉంది. అది ఆ సిన్హా రిపోర్టు కలెక్టర్ గారికి ఏమేమి ఉన్నాయో ఆఫీస్కి పంపించడము, మిగతా వాళ్ళని ఏమన్నా ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా సంప్రదించి మీరు చేయాలని మీకు ఈ విషయం చెప్దామన్నట్టుగానే పిలిపించానండి నేను. కృతజ్ఞతలు సార్, చాలా మంచి సంతోషమైన వార్త చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు ఇద్దామని చెప్పేసి తెప్పించాను. ఆ రిపోర్ట్ కాపీ ఒకటి తీసుకోండి. మీకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు సవ్యంగా జరగాలని కోరుకుంటున్నామండి. ఆడవాళ్ళు కూడా ప్రదస్తమానం తిరుగుతున్నారు ఈ విషయములలో. వాళ్ళకు కూడా సంతోషకరమైన వార్తనే నేను నమ్ముతున్నాను. హలో, కలెక్టర్ ఆఫీసా? అవునండి. నేనే మాట్లాడుతున్నా. నమస్కారం అండి సార్. రైట్. ఇక్కడ చాలా వ్యవహారాలు మితిమీరుతున్నాయి. అయితే మనలో మాట రీసెంట్ గా సిన్హా కమిటీ రిపోర్ట్ వచ్చింది. వెరీ సీక్రెట్, ఇది కలెక్టర్ గారికి కూడా తెలియదు. ఇవి ఎక్కడ రెవెన్యూ రికార్డ్స్ లో ఎంట్రీ కావద్దు. ఓకే సార్. ఓకేనా? డెఫినెట్లీ. మనది ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఓకే సార్, డన్. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. హలో, తహసీల్దార్ ఆఫీసా? సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. అదే ఇది ఒక రిపోర్ట్ వచ్చింది, మనకి యాంటీగా రిపోర్ట్ వచ్చింది. చేసినంత వృధా అవుతుంది. అవి రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడ, తహసీల్కి సంబంధించిన రికార్డుల్లో ఎక్కడ కనపడలేదు, ఎంట్రీ కానియద్దు. మీరు బేఫికర్ ఉండండి సార్, చేస్తాం మేము. అదే కదా, నువ్వు ఉన్నావనే నాకు ఇంత ధైర్యం. ఓకే రైట్. మనకేదో చూసుకుందాంలే. సాయంత్రం అక్కడ కలుద్దాం. డెఫినెట్ గా ఎంజాయ్ చేద్దాం. రైట్. ఓకే. హలో, రామాంజనేయ రెడ్డి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకసారి ఆఫీస్ కు అర్జెంట్ గా రావాలి. ఓకే సార్, వస్తాను. ఎవరు ఎమ్మటి వాళ్ళని ఎమ్మటి పెట్టుకుని రావాలి. ఓకే, రైట్. మనం చేసిన దానికి పెద్ద ప్రమాదమే ముంచుకొచ్చింది ఇప్పుడు. అయినా మనకి ఒక లెక్కజమ్మ ఏం కాదు, అన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా అవతల పార్టీ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ కేసెస్ పెట్టారు. ఆ కేసెస్ తొక్కేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈలోపు నేను మన క్రిమినల్ లాయర్ ఉన్నాడు కదా, అన్నీ తయారు చేయించాను. పిటిషన్లు, అడ్డగోలు పిటిషన్లు, అర్థమైందా? సో వీటన్నిటి మీద సంతకాలు చేయించేసి ఇవన్నీ మనం ఎంతమందికి అయితే ప్లాట్ చేసి అమ్మామో ఇవన్నీ కూడా సంతకాలు చేయించేసి మన క్రిమినల్ లాయర్కి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. అర్థమైందా? అర్జెంటుగా చక్కచక్క పనులు జరిగిపోవాలి. ఎక్కడ ఆపడానికి వీల్లేదు, డిలే అవ్వడానికి వీల్లేదు. ఓకే, నైట్ జరిగిపోవాలి. రైట్. ఓకే. సార్, మేము శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ అండి. సర్వే నెంబర్ 319 బాటసింగారం గ్రామం, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఉంటుంది. అందులో ఆ లేఅవుట్ వేసాం మేము. ఆ లేఅవుట్ లో కొన్న ఫ్లాట్ యజమానులు ఉంది. అయితే మా ఒరిజినల్ లేఅవుట్ గ్రామ పంచాయతీ అప్రూవ్ చేసింది, కానీ దాన్ని
తీసేసి ఇది ఒక అన్అఫిషియల్ లేఅవుట్ వేశారు మా లేఅవుట్లో. అది యాక్చువల్గా ఎవరు ఏ రెవెన్యూ ఆఫీసర్ కూడా దాని మీద అటెస్టేషన్ చేయలేదు. ఆ ఇల్లీగల్గా ఒక లేఅవుట్ తీసుకొని 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ చేశారు. ఓకే. అది మరి రెవెన్యూ మ్యాటర్ పంచాయతీ మీకు నోటీస్కి తీసుకొచ్చాము చాలాసార్లు అప్లికేషన్స్ ద్వారా. నాకు ఎలాంటి కమిషన్ రిపోర్ట్ రాలేదండి. అప్లికేషన్స్ ద్వారా మా జరిగిన అన్యాయాన్ని మేము పర్సనల్గా మీకు చేసి మేము ఎకనాలజీ రిపోర్ట్ తీసుకున్నాం. మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారండి? అలా అదే కాదండి, ఇప్పుడు ఇదైతే మీ కళ్ళ ఎదురు కనపడుతుంది. ఇది లేఅవుట్ అన్అఫిషియల్ లేఅవుట్. ఓకే. ఇది ఏ రెవెన్యూ ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ రెవెన్యూ టీటీడీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎప్పుడు మీ చేయలేదు. దగ్గర ఇంకో కాపీ ఉంటే ఇచ్చేయండి, చూద్దాం ఒకసారి. ఇదా? అదే మీరు అందరు సిన్హా కమిషన్ రిపోర్ట్ అన్నారు కదా. ఉంచండి, చూద్దాము. ఓకే. ఇంకొక విషయం అండి, బాటసింగారం గ్రామ సర్పంచ్ జగదీష్ అనే అతను అన్అఫిషియల్ గా బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఓకే. పర్మిషన్ జాయింట్ కలెక్టర్ గారు దాని మీద బిల్డింగ్ పర్మిషన్ ఈ సినా కమిషన్ రిపోర్ట్ మీద ఆధారంగా తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు ఏమని ఆర్డర్ వేశారంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి, మీరు ఈ జగదీష్ ఏదైతే బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చాడో అవన్నీ క్యాన్సిల్ చేయండి, అవి చెల్లవు అని చెప్పి దాని మీద యాక్షన్ తీసుకొని మీకే డైరెక్ట్ అడ్రస్ చేశాడు జాయింట్ కలెక్టర్ గారు. ఓకే. కానీ ఇంతవరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. చూద్దాం అన్నది, చూద్దాం అండి. మీరు ఇలాంటి లెటర్స్ చాలా ఉన్నాయండి మీ ఆఫీస్లో. మీ నోట్ సెక్షన్ లో అక్నాలజ్మెంట్ ఇస్తున్నారు కానీ దాని గురించి పర్సూ చేసినట్టు ఏమో పట్టలేదు. చూద్దామండి, నేను చేస్తాను, చూద్దాం. లేదు సార్, చేద్దాం అనుకుంటే దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. మేము మీ ఆఫీస్ చుట్టూ తిరగబట్టి నేను దాదాపు 2015 నుంచి నేను శక్తినగర్ ప్లాట్ఫామ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అప్లికేషన్స్ దాదాపు చాలా ఉన్నాయి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్. కరెక్ట్ అండి, మీరు అన్నది కూడా మాకు కూడా 10 years కూడా వస్తూనే ఉన్నాయి అవి. సార్ ఇప్పుడు అన్ని సార్లు అప్లికేషన్ ఉంటే అందరూ ఏ ఒక్కటైనా పరిశీలించి కనీసం మమ్మల్ని పిలవటమో లేకపోతే మీరు ఏదో మీ సబార్డినేట్ గా ఆర్డర్ యాక్షన్ తీసుకోమని చేద్దాం. స్టాఫ్ తక్కువ ఉంది కదా, ఈసారి చేద్దాం. ఏది జరగలేదండి. చేద్దామండి ఈసారి. స్టాఫ్ తక్కువ ఉంది కదా, డిగ్యూట్ అయిన నిన్ననే ఇద్దరు, చేద్దాం ఈసారి చేసేస్తాం. నమస్తే కలెక్టర్ గారు. సర్వే నెంబర్ 319 బాటసింగారం విలేజ్ శక్తినగర్ లేవు ప్లాట్ లో యజమానులు సార్ వీళ్ళందరూ. కలెక్టర్ గారు, శక్తినగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 319 లో ఆ ప్లాట్ల యొక్క యజమానులు అండి మేమందరము. ఎప్పుడు 1996 లో కొన్నాము, కానీ ఆ తర్వాత 2006 లో ఏదో భూదానం అని చెప్పి ఆ లేఅవుట్లు అంతా తీసేసి అన్అఫిషియల్ లేఅవుట్ ఒకటి వేశారు భూదాన బోర్డు వాళ్ళు. వేసి ఆ ఓపెన్ మార్కెట్ లో మా ప్లాట్లను అమ్మేశారు. మేమేమో రోడ్డు మీద ఉన్నాము, ఇప్పుడు వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేము కొనేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూసాము, లీగల్ గా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత భూదానం మా ప్లాట్లను ఆక్రమిస్తున్నారు సార్. మీరే న్యాయం చేయాలి మరి. నమస్తే సార్, మేము కూడా శక్తినగర్ ప్లాట్ ఓనర్ సార్. అయితే 1996 లో మా ప్లాట్ లో రిజిస్ట్రేషన్ అయినాయి. అంతకుముందు 4 years మేము ఇన్స్టాల్మెంట్ కట్టాము. నేను ఒక టీచర్, సో మా పిల్లలకు మాకు సపోర్ట్ ఉంటుంది తర్వాత ఫ్యూచర్లా అని 4 years నా శాలరీ మొత్తం అక్కడనే కట్టేసాం సార్. ఇప్పుడు ఏమో వాళ్ళు వచ్చి ఆక్రమించారు. ఇప్పుడు మేము రోడ్ మీదకి వచ్చేసాం సార్. మీరు న్యాయం చేయండి సార్ మాకు. మా దగ్గర పేపర్స్ మొత్తం ఉన్నాయి, ఆల్ టుగెదర్ పేపర్స్ ఉన్నాయి. మేము లీగల్ గా కొన్నాము, ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.
ఇప్పుడు 2015 నుంచి మేము కోర్టుల చుట్టూ మీ చుట్టూ అక్కడిక్కడ తిరుగుతున్నాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. అయ్యా నమస్కారం అండి. మేము 4 ఇళ్ళలో పాచి పనులు చేసి చదువులు లేవు, మాకు పిల్లలకు ఆసరాగా ఉంటుంది. మేము కొన్నాం సార్ 1996లో. మాకు నిదానం గోదానం అని ఇప్పుడు ఎన్నో ఆంక్షలు పెట్టేసి రోడ్డు మీద పడేస్తారు సార్ మా పరిస్థితి. కలెక్టర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మా సొసైటీ గురించి మేము గతంలో కూడా ఎంఆర్ గారికి లెటర్ ఇచ్చున్నాం సార్. ఇప్పుడు ఆ కేసు మీ దగ్గరికి వచ్చింది. మా బిడ్డ పెళ్లి కూడా ఆపుకుని మా బిడ్డకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా ఈ సొసైటీ, ఈ కాలనీ, ఈ ప్లాట్లకి మేము అందజేసాం సార్. దయచేసి మీరు మా బిడ్డ పెళ్లికి మా ప్లాట్లు మా చేతికి దొరికేట్టు అందేట్టు చేసి మీరు న్యాయం చేస్తారని దయతో మీ దగ్గరికి వచ్చాం సార్. ఏ విధంగా అయినా సరే మా ప్లాట్లు మాకు ఇప్పించి మా బిడ్డ పెళ్లిని నేను ఘనంగా జరిపించుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. కలెక్టర్ గారు 2006లో మీరు ఒక మండల రెవెన్యూ ఆఫీసర్కి ఒక ఆర్డర్ పంపించారు. ఏమనంటే భూదాన్ ల్యాండ్, అన్డిస్ట్రిబ్యూటెడ్ భూదాన్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే మీ రికార్డ్స్ లో ఎక్కించండి అని చెప్పి పంపిస్తే ఎంఆర్ఓ గారు మరి అసలు భూదాన్ ల్యాండ్ అనేది ఎక్కడుందో దొరక్క అసలు ఉందో లేదో తెలియక 2006లో ఎక్కించలేదు. ఇది మీరు పంపించిన సర్క్యులర్ ఇది. ఆ సర్క్యులర్ ప్రకారం ఎంఆర్ఓ అండ్ విలేజ్ ఆఫీసర్ ఎక్కించాలి. అంటే అప్పటికి భూదాన్ ల్యాండ్ అనేది వాళ్ళ రికార్డులు ఎక్కడ కనపడలేదు, ఎక్కించలేదు. 2008లో ఒక ఎక్స్పర్ట్ మోసపూర్ సర్టిఫికేట్ తెచ్చుకొని 2008లో రికార్డ్స్ చేంజ్ చేశారు. కానీ భూదాన్ కార్యక్రమాలు మార్చేశారు. ఇది ఇంతకుముందు ఈ సర్క్యులర్ ద్వారానైతే ఆల్ కలెక్టర్స్ ఆర్డర్ ఇచ్చారు. రెవెన్యూ సెక్రటరీ 1997లో ఎక్కించమని చెప్పారు. అయినా కూడా అప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. 2006లో మళ్ళా రిమైండ్ చేసిన అప్పుడు కూడా ఎక్కించలేదు రికార్డ్స్ లో. అంటే భూదాన్ బాల్ ల్యాండ్ అనేది లేదనమాట. ఈ లెటర్ ప్రకారం అర్థమవుతుంది. అంత మోసపూరితమైన భూదాన్ అని చెప్పి మా ఆక్రమించుకుని పెళ్లి కట్టేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, మీరు ఇచ్చే మెమోరాండం సార్ నేను లెట్ చెక్ ధన్యవాదం. తర్వాత మా రికార్డ్స్ ప్రకారం అది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకసారి క్లాస్ వెరిఫికేషన్ తీసుకుని అబ్దుల్లాపూర్ తహసీల్దార్కి పంపిస్తానండి. తర్వాత తన దగ్గర నుంచి గ్రౌండ్ రిపోర్ట్ క్లియర్గా క్షేత్రస్థాయిలో అంతా చెక్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది మాకు పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు కలవండి. తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కలవండి. మీకు జరిగింది అన్యాయం అని చెప్పి మాకు అనిపిస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాం. మాకు జరిగింది అన్యాయమే సార్. అది మాకు తెలియాలి. ఇది మాకు తెలియాలి. నాకు గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఒక తహసీల్దార్ దగ్గర నుంచి రావాలి. మీరు ఇచ్చిన పేపర్స్ తప్పకుండా మీకు అన్యాయం జరిగింటే మీకు న్యాయం చేయడానికి తప్పకుండా న్యాయం చేస్తాం. నమస్కారం ఎంఆర్ఓ గారు. శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. మేము లేఅవుట్ లో శక్తినగర్ లేఅవుట్ లో ఉన్న ప్లాట్ల ఓనర్స్ మీ అందరం. ఇంకా మేము 1990లో కొన్నామండి ఈ ప్లాట్ లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజెస్ దగ్గర. వాళ్ళేమో 5 బ్రదర్స్ దగ్గర కొన్నారు. వాళ్ళు రియల్ ఓనర్స్ వాళ్ళు కొన్న తర్వాత లక్ష్మీ హౌసింగ్ మా దగ్గరకు వచ్చింది. మేము కొని దాదాపు 35 years తర్వాత భూదానం అని చెప్పి భూదాన బోర్డు వాళ్ళు మా లేఅవుట్ అంతా తీసేసి మమ్మల్ని రోడ్డు మీద పెట్టారు. ఇల్లీగల్ గా వచ్చి ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి మంచి అన్ని సౌకర్యాలు ఇచ్చి 2 సౌకర్యాలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేం న్యాయం మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని గురించి ఎన్నోసార్లు మీ దగ్గరికి వచ్చాము. కొన్నిసార్లు మీ అపాయింట్మెంట్ దొరకకుండా బయట వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాస్ట్ ఈ రోజు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది. మా సమస్యను మీరే పరిశీలించి త్వరగా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. మాకు ఎటువంటి కమిషన్ రిపోర్ట్స్ రాలేదు, ఏ ఆర్డర్స్ రాలేదు. మీరు మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోకండి. ఇది భూదాన్ బోర్డ్ అధీనంలో ఉంది కాబట్టి మీకు ఎవరైతే ప్లాట్లు అమ్మారో ఆ లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజెస్ వారిని కలిసి మీ సమస్యను పరిష్కరించుకోండి.
సార్ డీఫామ్ పట్టాలు ఇవ్వకుండా రైట్ వస్తుందా సార్? కొన్న వాళ్ళకి రైట్ రాదు, వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. ఇల్లీగల్ గా ఎంఆర్ఓ రూల్స్ ని అతిగమించి ఎంఆర్ఓ లెక్క చేయకుండా వాళ్ళు కట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు అది వాళ్ళకి ఎక్స్పార్టీ డిగ్రీ ఉండొచ్చు. ఎక్స్పార్టీ డిగ్రీలో ఏమనుంది? ఇల్లు కట్టుకోమని లేదు. అది ఓన్లీ ఆ ల్యాండ్ భూమి మీదని చెప్పించాడు కానీ ఇల్లు కట్టుకోమని ఎక్కడా కూడా చెప్పలేదు ఎక్స్పార్టీ డిగ్రీలో. కాబట్టి ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లాట్లు డివైడ్ చేసి ఒక లేఅవుట్ అప్రూవ్ చేయాలన్నా, మరి కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నా ఎంఆర్ఓని కన్సల్ట్ చేయకుండా ఎవరు చేయలేవారు. ఎంఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, డిస్ట్రిక్ట్ పంచాయతీ, గవర్నమెంట్, అది గవర్నమెంట్ సంబంధించింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఏదో మాకు హెల్ప్ చేయదలుచుకోక మీకు ఎవరికో చేయాలా, ఏదో మేలు చేయాలని ఉద్దేశంతో మమ్మల్ని వచ్చినప్పుడల్లా టైం పాస్ చేసి చేస్తానని పంపిస్తున్నారు. అది అన్యాయం సార్. అది మాకు చాలా అన్యాయం జరిగిందని నేను మా ప్లాట్ ఓనర్స్ అందరూ బాధపడుతున్నారు. మీరు చాలా పొరపాటు పడుతున్నారండి. ఒక్క నిమిషం, మేడం ఏదో చెప్పబోతున్నారు, మీతో నేను డీటెయిల్ గా మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ మేము ఎందుకు వెళ్ళాలి సార్ లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజ్ కి? మేము వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 1996 లో రిజిస్ట్రేషన్ అయినాయి. మా దగ్గర జెన్యున్ పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ అన్ని పెట్టుకొని మేము తిరుగుతున్నాం. వాళ్ళు ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్నా కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎవరిని ఇల్లీగల్ ఆక్యుపేషన్ సపోర్ట్ చేయము, మీరు పొరపాటు పడుతున్నారు. సార్ మీకు ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చాం మేము, మా దగ్గర జెన్యున్ పేపర్స్ ఉన్నాయి. మీరు దాన్ని అసలు చూస్తూనే లేరు. మీ అప్లికేషన్ నా దగ్గరికి రాలేదమ్మా. ఎందుకు సార్? ఎన్ని రోజులు సార్? రామనాథం సార్ తిరుగుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. మేము కూడా తిరుగుతున్నాం, అన్ని ఆఫీసెస్ తిరిగినాం. తిరిగి చాలా అయిపోయింది సార్. మా చూస్తానమ్మా, తప్పకుండా చూస్తాను. నేను అందరు ఇలానే అంటున్నారు సార్, కానీ ఎవరు చూస్తలేరు మా బాధ. లేదు, తప్పకుండా చూస్తానమ్మా. సార్ మీ దగ్గరికి ఏ రిపోర్ట్స్ రాలేదంటారేంటి? మేము నెలల తరబడి, సంవత్సరాల తరబడి పై అధికారులు అందరినీ కలుస్తూనే ఉన్నాము. మీకు ఆ రిపోర్ట్స్ అన్ని పంపిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆ విధంగా మాకు హామీ కూడా ఇచ్చారు సార్. మీరేమో ఏమీ తెలియనట్లుగా ఈ విధంగా అనడం మాకు చాలా బాధగా ఉంది. చూడమ్మా, నా దగ్గరికి పై అధికారుల నుండి ఏదొచ్చినా నా శాయశక్తులా నేను మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోండి అమ్మా. కాదంటే మీరు మీ భూమి అని కోర్టు నుండి జడ్జిమెంట్ ఆర్డర్ తెచ్చుకోండి. అప్పటి వరకు నేను ఏమీ చేయలేను. ఇంకో విషయం, మీరైనా నేనైనా సైట్లో వెళ్తే గొడవలు అయితే సుమా, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళో మీకు తెలుసు. మేము భయపడచ్చు అర్థం ఉంది. ఎంఆర్ఓ గారు గొడవ రీతిని భయపడి సైట్ మీద పోకుండా సార్? భయం కాదండి, ప్రతిరోజు మేము సైట్ మీద వెళ్ళలేం కదా. చేస్తారు. గతంలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ప్లాట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాటిని పడేయటము జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు కదా. మళ్ళా కన్స్ట్రక్షన్స్ అవ్వడాలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రతిరోజు మా స్టాఫ్ అయితే అక్కడ పెట్టలేం కదా. మేము మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకోమన్నారు, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కానీ పడగొట్టమని ఆర్డర్స్ ఎక్కడా లేవండి. ఏంటంటే బయట మీకన్నా మీ మీద వేసారు వాళ్ళు, మేము ఇంప్లీట్ అయ్యాము. ఆ కోర్టు ఆర్డర్ డిస్మిస్ ఏంటంటే మీకన్నా అధికారం ఉండాలి, గవర్నమెంట్ పడకన్నా అధికారం ఉండాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకన్నా అధికారం ఉండాలి. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కదా. వాళ్ళైతే కాదు కదా ఇల్లీగల్ గా తీసుకున్నాడు. మీరు అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నా పడేయమని సపరేట్ ఆర్డర్ తెచ్చుకోవాలండి. రామచంద్రరావు గారు ఆర్డర్ ఏం చేస్తారు? అది గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, నేనైతే లేను కదా అప్పుడు. ఎంఆర్ఓ గారు అప్పుడు కూడా ఉంది. మరి ఆ ఎంఆర్ఓ ఎందుకు అడగలేదు మీరు? ఎంఆర్ఓ రేట్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు సార్. సో గతంలో జరిగిన దాని గురించి నేను దానికి సమాధానం చెప్పలేను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, నా శాయశక్తిలోనే మీకు సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి రామనాథం గారు, ఇవి మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కోర్టు నుండి మీరు స్పెషల్గా ఆర్డర్ తెచ్చుకుంటే తప్పే మేము ఏమీ చేయలేము. మీరు చేయగలరు సార్, కానీ మాకు చేయదంతే. మీరు పొరపడుతున్నారు సార్. మీకు ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాము, ఇప్పుడు ఇస్తున్నాము. మీరు అసలైన న్యాయం చేయాలనుకోవట్లేదు. మీకు ఓన్లీ ఫైలింగ్ చేస్తారని నాకు తెలుసు. ఓన్లీ ఫైలింగ్ పర్పస్ మీకు చాలా మెమోరాండం ఇచ్చాము. అందులో ఇది కూడా మెమోరాండం. దయచేసి ఈసారి యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎవరి తరఫున ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు న్యాయం జరగలేదు.
ఈ దూరం మాకు అర్థం కావట్లేదు. ఒక అధికారిగా మీరు న్యాయం చేయవలసింది బ్రాడ్గా ఆలోచించి మా విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తుంది. సార్ దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. తప్పకుండా అండి. సరే, ఒక పని చేయండి. మీ దగ్గర ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాంతోపాటు మీ దగ్గర ఉన్న సేల్ డీడ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి నాకు ఇవ్వండి. అలాగే సార్. నేను కలెక్టర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ పంపిస్తాను. ఓకే సార్. ఏంటమ్మా డాక్యుమెంట్స్ సార్? ఇవి మీ డాక్యుమెంట్ అడిగే డాక్యుమెంట్స్. రైట్. సార్ దయచేసి సర్వభక్తులున్న అందరికీ సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇక భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. అదే సార్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. హలో, నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. నేను నవత టీవీ నుంచి వచ్చానండి. ఈ యొక్క శక్తినగర్ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో ఆ శక్తినగర్ ప్లాట్స్ ప్రాబ్లమ్స్ అయిందని చెప్పేసి మేము విన్నాము. దాని గురించి ఒకసారి మీరు ప్రెసిడెంట్ గా దానికి ఉన్నారు కాబట్టి దాని గురించి ఒకసారి వివరంగా చెప్తారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను. ఓకే అండి. నా పేరు బండి రామనాథం అండి. నేను శ్రీ శక్తినగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము శక్తినగర్ అసోసియేషన్లో దాదాపు 400 ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ బాధితులే. వీళ్ళు ఎప్పుడు 1996 నుంచి 2004 మధ్యలో యాక్టర్ లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజ్ దగ్గర కొన్నారు. కొన్నప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూశారు. అన్ని లింక్ డాక్యుమెంట్, జీపీఎస్, అవి అప్రూవ్ లేఅవుట్ అన్ని క్లియర్గా ఉన్నాయండి. అప్పుడు భూదానం అని కానీ ఎటువంటి సమస్య లేదు. ఉండబట్టి మాకు రిజిస్ట్రేషన్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత మేము ప్లాట్లకు వెళ్ళి మేము బౌండరీ స్టోన్లు వేసాము. 2014లో సడన్ గా ఈ భూదాన బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆయన ఏం చేశాడంటే ఈ ప్లాట్లు మావి భూదానకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పి మా ప్లాట్ల బౌండరీస్ స్టోన్ తొలగించేసి మొత్తం ఆయన సొంత లేఅవుట్ వేసుకుని ఒక ఏదో అనఫిషియల్ లేఅవుట్ వేసాడు. అది కూడా ఏ రెవెన్యూ కానీ గవర్నమెంట్ కానీ ఏది అథారిటీ ఎవరి అప్రూవల్ లేదు. ఆయనే పంచాయత్ సెక్రటరీ ఏది లేదు, కానీ ఆయనే చూసుకున్నాడు ఆ లేఅవుట్. ఆ 100 గజాలు చేసి ప్లాట్లు చేసి అమ్మేశాడు. ఆ అమ్మకం ముందే మేము సైట్ మీదకి వెళ్ళి మా ప్లాట్లు మీరు ఎలాగా ఆక్యుపై చేసుకుంటారు ఏమిటిదంటే, లేదు మాకు ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చింది, భూదాన్ ల్యాండ్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అన్నాడు. అంటే ఎప్పుడు ఆయన 2006లో ఆర్డర్ తెచ్చుకున్నాడు. అంటే ఏ విధంగా ఆయన ఆర్డర్ తెచ్చుకున్నాడు? మా మీద వేయకుండా కేసు మాకు అమ్ముకొని పోయిన వాళ్ళ మీద వేశాడు. మాకు అమ్ముకొని పోయిన ల్యాండ్ లార్డ్స్ అంతకంటే ముందు వాళ్ళు మాకు అమ్ముకొని పోయిన లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజ్ మీద వేసాడు. వేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు, కోర్టు అటెండ్ కాలేదు. ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చారు వాళ్ళు. ఎక్స్పర్ట్ డిగ్రీ ఇస్తే ఆ డిగ్రీలు కూడా ఏమనుంది, భూదానం అని చెప్పి ఎక్కడ భూదానం బోర్డు ప్రూఫ్ చేయలేదు, అదర్ పార్టీ అటెండ్ కాకపోవడం వల్ల ఎక్స్పర్ట్ చేసామని క్లియర్గా ఇచ్చారు. దాన్ని ఒక పెద్ద డిగ్రీగా తీసుకొని అప్పుడు 2008లో రెవెన్యూ రికార్డ్స్ ఆల్టర్ చేసి ఇంతకుముందు ల్యాండ్ లార్డ్స్ పేరు తీసేసి భూదాన ఖారీజ్ ఖాతా అని ఎంటర్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు, ఇక మా ప్లాట్ మీద దౌర్జన్యం చేయడం మొదలు పెట్టాడు. మమ్మల్ని అక్కడ రానికపోవడం, గుండాలను పెట్టి మేము బెదిరించడం, రౌడీజం చేసి మేము స్టోన్లు బాతుకుంటే తను వచ్చేసి పీకింగ్ చేసేవాడు. అట్లా 2-3 సార్లు మేము అందరం బాతుకున్నాం. ఆయన పీకింగ్ చేయడం బాతుకున్నాం అని మేము పీకింగ్ చేశాడు. పీకింగ్ చేస్తే ఇక లాభం లేదని చెప్పి మేము ఇక లీగల్గా వెళ్ళాలనే ఉద్దేశంతో
వాళ్ళు ఎక్స్పర్ట్ డిగ్రీ అది మాకు సంబంధం లేదు, మా మీద వేయలేదు, మాకు అమ్ముకుని పోయిన వాళ్ళు అది వేశారు. మేము ఫీల్డ్ మీద ఉంటే మాకు వేయాలి కానీ మాకు తెలియదు, మీరు వేరే వాళ్ళ మీద వేశారు కాబట్టి అది మాకు సంబంధం లేదు, దీన్ని కొట్టిపారేయాలని సివిల్ కోర్టులో వేసాం. మేము ఫైల్ చేసాం. ఫైల్ చేసిన తర్వాత ఆ సివిల్ కోర్టులో ఆయన జడ్జి గారు ఏం చెప్పాడు, మీరు సిన్స్ యు ఆర్ నాట్ ద పార్టీ ఇన్ ద కేస్, సో యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ టు క్యాన్సిల్ ది జడ్జిమెంట్ అని చెప్పి చేశాడు. అయితే మేము వల్ల ఏం చేసాము, ఇది ఇంపార్షియల్ గా ఉన్న జడ్జిమెంట్ వాళ్ళు అప్పర్ కోర్టుకి వెళ్ళాము. సరే అది వేరే విషయం నడుస్తుంది. కానీ యాక్చువల్ గా 1956లో ఈ భూదాన్ ఒక జయంగీర్ అనే ఒక వ్యక్తి 16 ఎకరాల 32 గుంటలు భూదానం చేశాడని చెప్పి ఒక డూప్లికేట్ భూదాన పత్రం సృష్టించారు. ఆ పత్రాన్ని ఎప్పుడు పెట్టి తీశారు, 2006లో తీశారు. అప్పటి వరకు 1956 నుంచి 2006 వరకు కూడా ఎక్కడ భూదాన రికార్డు కానీ మండల రెవెన్యూలో కానీ విలేజ్ రికార్డు కానీ ఎక్కడ కూడా భూదానం అని ఎంటర్ కాలేదు. సో సడన్ గా తీసుకొచ్చి అటు చేశారు. అది ఎట్లా మోసపూరితం అంటే యాక్చువల్ గా 16 ఎకరాల 32 గుంటలకి ఓనర్స్ 5 బ్రదర్స్ అండి. ఒక్కొక్కటికి 3 ఎకరాల 14 గుంటలు. ఈ జయంగీర్ అనే తనకి 3 ఎకరాల 16 గుంటలు వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ ఎవరైతే డొనేషన్ చేశాడో 1956లో 1990లో అతనే అమ్మేశాడు. భూదానం చేసింది అతనే, అమ్మింది అతనే. 3 ఎకరాల 16 తన షేర్ అమ్మేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ షేర్లు అమ్మేశారు. దీన్ని బట్టి అర్థం 2 సార్లు అమ్మాడు అతనే. 2 సార్లు కాదు, అతను ఒకసారి అమ్మాడు. కానీ భూదానం చేశానని చెప్పి భూదాన బోర్డుకి ఇచ్చారన్నాడు. అతను అసలు డోనార్ ఎప్పుడు కూడా పిక్చర్ లోకి రాలేదు, చేశానని చెప్పలేదు. ఓన్లీ పేపరే. ఈ భూదాన బోర్డు వాళ్ళే మాకు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కానీ భూదాన పత్రం మీద హక్కుదారులు 5 ఉన్నప్పుడు ఒక్కొక్క 5కి ఒక్కొక్కటి 3 ఎకరాల 14 గుంటలు చొప్పున 16 ఎకరాల 32 గుంటలు. అది 1956 నుంచి 2008 వరకు కూడా తహసీల్ పహానీలో ఆ ల్యాండ్ లార్డ్ పేర్లే కంటిన్యూ అయ్యాయి. అక్కడే భూదానం అని ఎక్కడా రాయలేదు, వీళ్ళే రాసుకున్నారు. కావాలి ఎంఆర్ఓ మేనేజ్ చేసి వీళ్ళే రాసుకున్నారు భూదాన కార్యక్రమం అని రాసుకున్నారు. ఇప్పుడు అట్లనైనా కూడా ఇప్పుడు తనకి రైట్ లేకుండా మిగతా వాళ్ళ షేర్లు ఎట్లా డొనేట్ చేయగలుగుతాడు? తన షేర్ ఓన్లీ 3 ఎకరాల 16 గుంటలు ఉన్నప్పుడు సపోజ్ అంతే ఆయన డొనేట్ చేయాలి. ఆయన ఒక్కడే సంతకం చేశాడు దాని మీద. ఆయన ఒక్కటే ఉంది 6 ఎకరాల మీద. ఒక 2 పత్రాలు సృష్టించారండి. ఒకటే తెలుగు పత్రం, ఒకటి ఉర్దూ పత్రం. 1954లో అప్పుడు మనది అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. అప్పుడు తెలుగు టైప్ రైటింగ్ లేదనమాట 1954లో. అప్పుడు వాళ్ళు సృష్టించింది 2005లో సృష్టించారండి. అది ఫేక్ అని మన చైర్మన్ టాస్క్ ఫోర్స్ ఆన్ ల్యాండ్ సినా గారు 2015లో ఆయన క్లియర్ గా 200 పేజ్ రిపోర్ట్ రాశాడు ఈ సర్వే నంబర్ 319 భూదాన్ ల్యాండ్ మీద. అది భూదాన్ ల్యాండ్ కాదు, క్లైమింగ్ యాజ్ భూదాన్ ల్యాండ్ అనమాట. అయితే ఏమని రాశాడు ఆయన, ఇందులో ఎక్కడ భూదానం అని ఏ ఒక్క పత్రం కూడా భూదానికి సంబంధించిందని రుజువు చేయలేకపోయారు భూదాన్ బోర్డు వాళ్ళు. ఇది భూదాన్ ల్యాండ్ కాదు, ఇది ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండ్, ఇది కావాలని ఈ జితేందర్ రెడ్డి సెక్రటరీ ఎంకరేజ్ చేశాడు. మోసం చేసి ప్లాన్ చేశాడు, ఎంకరేజ్ చేసి ఇది పచ్చి మోసము, ఈయన్ని పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలని తెలంగాణ గవర్నమెంట్ రికమెండ్ చేశాడు. ఎస్కే సిన్హా చైర్మన్ టాస్క్ ఫోర్స్ అది ఎప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ఎంక్వైరీ చేయని ఎంక్వైరీ కోసం ఒక కమిటీ వేశారు అనమాట అప్పుడు సీఎం. చేస్తే ఆయన తరో రిపోర్ట్ ఇచ్చాడు. మన సర్వే నెంబర్ 319 మీద ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండ్ ఇచ్చారు. ఆ కాపీలు మనం ఎంఆర్ఓ ఆఫీసుకు, జాయింట్ కలెక్టర్ కి, భూదాన బోర్డుకి, తర్వాత కలెక్టర్ కి, వీళ్ళందరికి ఇచ్చాము. కానీ ఎక్కడా కూడా మా అప్లికేషన్స్ కానీ మేము మా అప్రోచెస్ కానీ మా విన్నపాలు కానీ ఏ ఒక్కరి నోటీస్ రాకుండా జితేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి మేనేజ్ చేశాడండి. ఎంఆర్ఓ మేనేజ్ చేశాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ మేనేజ్ చేశాడు. ఎక్కడ పోయినా ఈవెన్ కలెక్టర్ గా కూడా ఈ ఫ్యాక్టరీ ఎవరి దృష్టి రానియకుండా మేనేజ్ చేసి మొత్తానికి
మమ్మల్ని మాకు తీరని అన్యాయం చేశాడు. అది రాజేందర్ రెడ్డి చేసిన మోసాలు అన్నమాట ఇదంతా. అవునండి. ఓకే, మీకు సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీ యొక్క విన్నపాన్ని ఆ న్యూస్ కవర్ చేసేసి అందరికి తెలిసినట్టుగా చేస్తాను నేను. తర్వాత అండి ఇప్పుడు భూదాన పత్రం వాళ్ళు భూదాన పత్రం, రాజీనామా పత్రము, తర్వాత భూదాన గిఫ్ట్ డ్యూడు సర్టిఫికెట్ ఇవన్నీ ఇచ్చారు కదా. అవును. వాటి మీద ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ సిగ్నేచర్ లేదు. అవన్నీ అన్ని ఫేకే. సార్ ఒక విషయం మళ్ళా మీకు చెప్పండి, మీరు దీని విషయంలో ఒకవేళ ఇది భూదాన్ ల్యాండ్ ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు సార్ గవర్నమెంట్? మేము అడిగేది అది. ఇంతమంది మేము విక్టిమ్స్ ఉన్నాము, మాకు భూదాన్ ల్యాండ్ ఉన్నప్పుడు మాకు ఎందుకు చేసి రిజిస్ట్రేషన్? మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము రిజిస్ట్రేషన్ కష్టపడ్డ పైసాతో కొన్నాం. ఇప్పుడు మా ల్యాండ్ అంతా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మాకేమన్నా న్యాయం చేయమని అడుగుతాం. ఓకే సార్, భూదాన్ ల్యాండ్ అయినప్పుడు 1956 డొనేట్ చేస్తే 2008, 2014 వరకు మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1987 జరిగిందండి. అప్పుడు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు, భూదాన్ వాళ్ళు. ఎవరైతే ముస్లిం ల్యాండ్ లార్డ్స్ అమ్మారో లక్ష్మి మా వెండర్స్ అమ్మినప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత ఆ బిల్డర్స్ మాకు అమ్మినప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. తర్వాత ఎప్పుడో మేము అంత బౌండరీ చేసుకొని అని కొంతమంది ఫౌండేషన్ కూడా లేపారు. అది లేపిన తర్వాత అప్పుడు వచ్చారు. వాళ్ళ ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్ని సంవత్సరాలు సైలెంట్ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. అవును సార్, ఇంకొక విషయం, భూదాన్ ల్యాండ్ వినోబా భావే గారు ఎప్పుడైతే ఇచ్చారో ఆయన ఫార్మింగ్ కే ఇచ్చారు క్లియర్ గా. ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వలేదు కదా, అది ఓన్లీ ఫర్ పెజెంట్స్ అండ్ ఫార్మర్స్ కోసం. సో ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఫార్మింగ్ చేయట్లేదు. గున్నా రాజేందర్ రెడ్డి అని ఆయన పేరు. ఈయన పేరు మీద 10 క్రిమినల్ కేసులు ఉన్నాయండి మొత్తం. ఓకే ఓకే. అన్ని ఇదొక భూమి మీద పక్కన వేరే వేరే భూములు వేరే ఇప్పుడు ఇబ్రాహీంపట్నం, గుంటూరు, తర్వాత మన ఇక్కడ మహేశ్వరం దగ్గర కొత్వాలు, తర్వాత ఇక్కడ చాలా విలేజెస్ ఉన్నాయి. భూదాన్ ల్యాండ్ వేకెంట్ ఉంటే భూదాన్ ల్యాండ్ అని బోర్డు పెట్టడం, అమ్మేసేయటం. ఓకే, అలా చేశాడు. మొత్తం అట్లాగా 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ 10 క్రిమినల్ కేసెస్ కూడా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి లెటర్ ఇచ్చి ఇచ్చాను. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా? అన్ని ఉన్నాయండి. ఇప్పుడు మొన్న అలోక్ అరాదే హైకోర్టు జడ్జి ఆయన రిటైర్ అయిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మిగతా ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే ఈ భూదాన బోర్డు ఎంక్రోచ్ చేసిందో అవి వివరిస్తూ బాటసింగారం సర్వే నెంబర్ 16.32 ఎకరాలను కూడా ఇళ్ల ప్లాట్లకు విక్రయం చేసి భూదాన బోర్డు వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పి ఆయనే స్వయంగా ఇచ్చారు. ఇది పేపర్ కటింగ్ ఇచ్చిన కటింగ్ అండి, పేపర్ కటింగ్. ఓకే, ఇక్కడ వీళ్ళకు జరిగినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, రాజేందర్ రెడ్డి చేసినటువంటి మోసాలు ఇవన్నీ, వీటికి వీళ్ళ దగ్గర సరైనటువంటి సాక్ష్యాధారాలు, సరైనటువంటి పేపర్లు ఉన్నాయి కాబట్టి మనము మన టీవీ ద్వారా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూద్దాం. కెమెరామెన్ రాజశేఖర్ తో వెంకట్, నవత టీవీ.